నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. నవ్యాంధ్ర రాజధాని అమరావతి నుంచే ప్రజలకు పాలన అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. జూన్ 27వ తేదీలోగా శాఖాధిపతుల కార్యాలయాలన్నీ అమరావతికి చేరాలని ఆదేశాలు జారీ చేసింది. పునర్వ్యవస్థీకరణ చట్టం 9, 10 షెడ్యూళ్లలోని సంస్థలు మినహా మిగిలినవన్నీ ఇక రాజధాని బాట పట్టనున్నాయి. ప్రభుత్వ భవనాలు అందుబాటులో లేకపోతే ప్రైవేటు భవనాల్ని 3 ఏళ్లకు లీజుకు తీసుకోవాలని శాఖాధిపతులకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తాత్కాలిక సచివాలయ నిర్మాణం మరోవైపు వేగంగా పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో ఉద్యోగులు రాజధాని అమరావతికి తరలడానికి ఏ విధంగా సిద్ధమవుతున్నారు, కొత్త రాజధానిలో ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి, వసతి ఏర్పాట్లు తదితర అంశాలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు డాక్టర్ ముళ్లపూడి రేణుక్ గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, ఉప్పుటూరు మురళీకృష్ణ గారు, ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు, బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు, ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు, ఎన్ చంద్రశేఖర్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ ఎన్జీఓల సంఘం ప్రధాన కార్యదర్శి. రేణుక్ గారు, జూన్ 27వ తేదీలోగా శాఖాధిపతుల కార్యాలయాన్ని అమరావతికి తరాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు తాత్కాలిక సచివాలయం కూడా సంసిద్ధమవుతోంది. మరి ఇక అంతా ఆశించినట్టుగా అమరావతి నుంచే రాష్ట్ర పరిపాలన కొనసాగుతుందని మనం భావించవచ్చు. ముందుగా ఈ రాష్ట్ర విభజన జరిగిన తీరు, నేపథ్యం, జరిగిన తర్వాత అక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు జరిగినటువంటి అన్యాయం, కష్టాలు, నష్టాలు గురించి ఆ రాష్ట్ర ప్రజల కన్నా కూడా బాగా తెలిసినటువంటిది ఎవరైనా ఉన్నారు అంటే అది మన ఉద్యోగ సంఘాలు కానీ ఉద్యోగస్తులు కానీ. ఎందుకంటే ఆ రోజు సమైక్యాంధ్ర ఉద్యమంలో కూడా వాళ్ళు కూడా పాల్పంచుకున్నటువంటి సందర్భాన్ని మనం ఇప్పుడు గుర్తు తెచ్చుకోవాలి. ఇటువంటి నేపథ్యంలో ఈరోజు విభజన జరిగిన తర్వాత అందరం కలిసి 60 ఏళ్ళు కలిసి చేసుకున్న అభివృద్ధిని ఇక్కడ వదులుకొని మనం వెళ్ళవలసి వచ్చింది. రాజధాని లేని రాష్ట్రానికి కట్టుబట్టలతో వెళ్ళవలసినటువంటి పరిస్థితి. అక్కడికి వెళ్తుంటే అనేక సవాళ్లు, సంక్షోభాలు, సంక్లిష్ట పరిస్థితులు మనల్ని స్వాగతించే పరిస్థితి. ఇటువంటి నేపథ్యంలో మనము ప్రజలు అక్కడ, పాలకులు ఇక్కడ, లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులు ఒక దగ్గర, పాలకులు, ముఖ్యమంత్రి గారు వాళ్ళ ఆఫీస్ ఒక దగ్గర, ఇలా 2-3 ప్రాంతాల్లో ఉండటం మూలంగా ఇప్పుడు ప్రభుత్వం మన దగ్గరికి రావాలని కోరుకుంటున్నారు. ఒరిజినల్గా బిగినింగ్ డేస్లో ఏంటంటే ప్రభుత్వం ఎక్కడ హైదరాబాద్ చుట్టూ ప్రజలు తిరిగేవారు. తర్వాత మనం చూసాం ఇక్కడున్న ప్రజల దగ్గరికి పాలన అనేటువంటిది వెళ్ళింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మెయిన్ ఒక గవర్నమెంట్ కొన్ని లక్ష్యాలు పెట్టుకొని ఈ యొక్క విభజన జరిగిన రాష్ట్రంలో మనం ఒక అభివృద్ధిని చూపించాలి అంటే తప్పకుండా ఉద్యోగస్తుల యొక్క సహకారం, త్యాగం ఇవన్నీ కూడా అవసరం. ఆ నేపథ్యం ఉంది. ఇప్పుడు విభజన జరిగి 2 సంవత్సరాలు అయినటువంటి సందర్భంలో మనకి లాస్ట్ ఇయర్ మళ్ళీ ఎలక్షన్ ఇయర్, అంటే ఇప్పటికే సగకాలం అయినటువంటి ఈ పరిస్థితుల్లో ప్రజలు కోరుకుంటున్నారు. అలాగే ఉద్యోగులు కూడా, ఉద్యోగస్తుల సంఘాలు కానీ ఆ రోజు చెప్పారు, మేము చెట్టు కింద ఉండైన పరిపాలన కొనసాగించడానికి మేము సంసిగ్ధత తెలియజేస్తున్నాము, ఆ దిశగా ఉంటాము అని చెప్పి. అయితే మనం కూడా తర్వాత ప్రభుత్వం కూడా 2 years టైం ఇచ్చింది. కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఇబ్బందులు లేదన్నట్లేదు. ఎప్పుడు ఇదొక సంధి కాలం, ఒక చారిత్రక సమయం కాబట్టి ఒక మార్పు అనేటువంటి సందర్భంలో ఏ విషయంలో ఏ స్థాయిలో ఉన్న వాళ్ళకు ఆ స్థాయిలో కష్టాలు, ఇబ్బందులు ఉన్నాయి. అయితే ఇవన్నిటిని పరిగణించే ప్రభుత్వం కూడా ఉద్యోగస్తులకి అనేక ఇబ్బందులు ఉన్న, ఉదాహరణకు తీసుకుంటే ఇచ్చినటువంటి హామీల్లో మనం రిటైర్మెంట్ ఏజ్ని పెంచడం కానీ, అది మాదిరిగా 42% ఫిట్మెంట్ ఇవ్వటం కానీ, ఆర్థికంగా ఎంతో సంక్షోభంలో ఉన్న రాష్ట్రంలో ఆర్థిక లోటు ఉన్నటువంటి పరిస్థితుల్లో భారమైనా కూడా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి, ఉద్యోగస్తులు సంతోషంగా ఉంటేనే పరిపాలన వాళ్ళు హ్యాపీగా అందించగలరనే ఉద్దేశంతో ఇవ్వటం జరిగింది. వారానికి 5 రోజుల పాలన, TADS కానీ ఆ విధంగా అంటే స్థానికత విషయంలో కూడా ఒక క్లారిటీ ఇస్తూ జూన్ నెక్స్ట్ ఇయర్ 2017 నాటికి వచ్చే ప్రతి ఒక్కరికి స్థానికత ఇస్తామని చెప్పారు. ఈ మాదిరిగా అంటే సాధ్యమైనంత వరకు ప్రభుత్వం తరపు నుంచి కూడా అన్నిటినీ ప్రోత్సహిస్తుంది ఉద్యోగుల్ని. అయితే ఇక్కడ వాళ్ళు కూడా ఇంకొంత కాంప్రమైజ్ అయ్యి కొంత సాక్రిఫైస్ వస్తే అంటే భవిష్యత్తు తరాలకి ఇటువంటి కఠినమైన, కష్టమైనటువంటి, సంక్లిష్టమైన పరిస్థితుల్లో మేము కూడా కొంత త్యాగాలను చేసుకున్నాం అనేటువంటి సంతృప్తి కూడా ఉంటుంది. కష్టము ఉంటుంది, సంతృప్తి ఉంటుంది. ఈ ప్రాసెస్లో కొద్దిమంది మహిళా ఉద్యోగులు కానీ, చాలామంది యంగ్స్టర్స్ కానీ, అంటే ఎవరు ఊహించలా, అందరూ ఇంకా హైదరాబాద్లో ఉండిపోవాల్సి వస్తుంది అనేటువంటిది అనేక వర్గాల వారు, ఒట్టి ప్రభుత్వ ఉద్యోగులే కాదు, ప్రైవేట్ ఉద్యోగులు కానీ, పారిశ్రామికవేత్తలు కానీ, చిన్న ఎంప్లాయీస్ కూడా వచ్చినటువంటి సందర్భం మనం చూసాము. కాబట్టి త్యాగం అనేటువంటిది ఇక్కడ అవసరానికి అనుగుణంగా ఉంటారని చెప్పి ఆశిస్తున్నాం. మురళీకృష్ణ గారు, రాజధానిలో ప్రభుత్వ కార్యాలయాల కోసం ప్రభుత్వ భవనాలు అందుబాటులో లేకపోతే ప్రైవేటు భవనాల్ని 3 ఏళ్ల పాటు లీజు తీసుకోవడానికి శాఖాధిపతులకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మరెందుకు శాఖాధిపతులు ఎంతవరకు సంసిద్ధంగా ఉన్నారు? ఇప్పుడు వాస్తవంగా గత సంవత్సరం నుంచి కూడా ఏదైతే సెప్టెంబర్, అక్టోబర్ నుంచి కూడా ప్రభుత్వం నెక్స్ట్ జూన్ నుంచి అక్కడ పరిపాలన చేయాలనేది మాకు చెప్తూ వస్తుంది. దానికి కూడా మేము కూడా ఎప్పుడు కూడా రాము అనేది ఎక్కడ కూడా చెప్పలేం, ఏ డయాస్ మీద కూడా.
కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఉండఫలంగా ఇమీడియట్గా వస్తే ఇక్కడ ఏంటంటే మాకు హైదరాబాద్ తోటి ఉన్న కొంత అనుబంధం కానీ ఏదైనా రాలేకపోవటానికి కొన్ని అక్కడ పరిస్థితులు ఇవన్నిటి కూడా కొంత ఫెసిలిటీస్ ఫస్ట్ కూడా ఏం జరిగింది, సెక్రటేరియట్ మొత్తం వచ్చేసేయాలి, ఫిబ్రవరికే రావాలన్నట్టుగా ఒక స్టేట్మెంట్ వచ్చినప్పుడు అప్పుడు మేము ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళాం. ఇప్పుడు మేము దగ్గర సచివాలయంలో 2000 మంది ఎంప్లాయీస్ ఉన్నాం. మరి మేమందరం కలిసి వచ్చి అక్కడ కూర్చోవటానికి అంత ప్లేస్ విజయవాడ టౌన్లో ఎక్కడా కూడా లేదు. మేధా టవర్స్ అన్నారు, దాంట్లో కూడా సరిపోదంటే ఆ నిర్ణయం మేము గట్టిగా గవర్నమెంట్ మీద ఒత్తిడి తెచ్చిన తర్వాత అప్పుడు ఈ బిల్డింగ్స్ టెంపరీగా సెక్రటరేట్ కట్టాలని నిర్ణయం తీసుకున్నారు. అది కూడా మాకు సంతోషకరమైన విషయమే, దానికి కూడా మేము ఒప్పుకున్నాం. తర్వాత కూడా మేము కొన్ని డిమాండ్స్ ప్రభుత్వాన్ని కోరటం జరిగింది. అయితే ఇప్పుడు మా డిమాండ్స్ అనే కన్నా కూడా ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా 5 day వీక్ అనేది తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలోనే పెట్టారు. కాబట్టి దానికి అనుగుణంగానే 5 days వీక్ కూడా మేము ప్లస్ రెండోది మాకు ఏదైతే ఇచ్చారో ఇక్కడ 30% వస్తుందో విజయవాడలో కూడా అదే మనం అడిగాం. అయితే ఇప్పుడు వాస్తవంగా రీఆర్గనైజేషన్ యాక్ట్లో స్పష్టంగా చెప్పారు, బైఫర్కేషన్ వల్ల ఇక్కడి నుంచి ఎంప్లాయీస్ షిఫ్ట్ అయ్యే వాళ్ళకి ఎవరికి కూడా వాళ్ళకు వచ్చే శాలరీలో ఎలాంటి తక్కువ జరగకూడదు. ఇప్పుడు ఏదైతే రాష్ట్ర విభజనకి ఇప్పుడు ఏదైతే ఉందో అంతే ఉండాలి, అంతే తప్పితే అక్కడికి వెళ్ళినంత కూడా యాక్ట్లోనే ఉంది. యాక్ట్కి అనుగుణంగానే మేము కూడా రిప్రజెంట్ చేసాం. దానికి అనుగుణంగానే ప్రభుత్వం 30% కూడా ఇవ్వడానికి ఇంకా ఆర్డర్స్ రాలేదు. మేము ముఖ్యంగా ప్రభుత్వాన్ని దృష్టి తీసుకెళ్ళింది ఏంటంటే ప్రభుత్వం షిఫ్టింగ్ అనేది ఈ డేట్కి ఉంటుంది అనేది ఒక రూట్ మ్యాప్ అనేది కనుక ఇస్తే ఈ ఏదైతే ఎంప్లాయీస్ ఒక ఫిక్స్ అవుతారు మెంటల్గా మనం వెళ్లాల్సిందని. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు నిన్న 1 week బ్యాక్ డైరెక్టరేట్స్కి ఆర్డర్ ఇచ్చారు, సెక్రటేరియట్కి వచ్చేసరికి ఈ రోజుకి కూడా ఆర్డర్స్ ఇవ్వాలి. ఇప్పుడు ఏంటంటే ముఖ్యమంత్రి గారు చెప్పారు మొన్న లాస్ట్ మొన్న సాటర్డే కాకుండా అంతమంది సాటర్డే ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు. ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పినంత వరకు కూడా ఎంప్లాయీస్లో అయోమయంగానే ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో కొంతమంది ఎంప్లాయీస్ 2 years 3 years మినిమం 3 years వరకు ఇక్కడ ఉండాల్సిన ఉంది. 90% ఎంప్లాయీస్లో ఉంది ఆ సమస్య. ఇప్పుడు ఇమీడియట్గా అక్కడ షిఫ్ట్ అవ్వగలిగేది ఒక 20-25% తప్పితే మిగిలిన ఉంది. కారణం ఏంటంటే అందరూ మిడిల్ వయసులో ఉన్నవాళ్ళు, వాళ్ళ పిల్లలు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న వాళ్ళు. అంటే ఇక్కడ మధ్యలో మానేస్తే మళ్ళీ ఇక్కడ 3 years ఫీజు కట్టాలి, మళ్ళీ అక్కడ సీటు అక్కడ డొనేషన్ ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. కాబట్టి కష్టం అనిష్టం తిరగటానికి అనేది ఒక 2-3 years అనేది మాకు టైం పడుతుంది. కాబట్టి మేము అడిగిన బెనిఫిట్స్ కూడా 2-3 years అడిగాం. వాటిల్లో ప్రభుత్వ పరంగా మాకు వచ్చింది ఇప్పుడు 5 day వీక్ ఒకటే ఆర్డర్ వచ్చింది. ఇక 30% రావాల్సి ఉంది. కొన్ని ఇంకా డిమాండ్స్ కూడా మేము ప్రభుత్వం దగ్గర చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. వెంకటేశ్వర గారు, జూన్ 27వ తేదీలోపు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా అమరావతికి చేరుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మరి ప్రధానంగా రాజధాని ప్రాంతంలో ఉద్యోగులు ఎలాంటి సౌకర్యాలు ఆశిస్తున్నారు? ఈ రాష్ట్ర విభజన అంటూ జరిగితే మొట్టమొదట నష్టపోయేది ఉద్యోగులని ఆ రోజు మేము చెప్పాం. అదే ఈరోజు కనపడతా ఉంది. అయితే మీరు అన్నట్లుగా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి 1 వారమైంది అంతే. అంటే మీరు ఇలా వెళ్ళాలి, హెచ్ఓడీస్ బయటికి వెళ్ళండి, వెలగపూడిలో సెక్రటరేట్ అని మాకు ఇన్ రైటింగ్ వచ్చింది 1 week బ్యాక్. అయితే ఇక్కడ త్యాగం అనేటువంటి వర్డ్కి వచ్చినప్పుడు 100% మేము మా ఉద్యోగులు త్యాగం చేస్తున్నారండి. ఎలా అంటే 9th 10th షెడ్యూళ్లలో ఎంప్లాయీస్ ఇప్పుడు వెళ్ళేటువంటి షిఫ్ట్ అయ్యే వాళ్ళల్లో భార్యాభర్తలు ఉన్నారు. అలాగే లోకల్ బాడీస్లో పనిచేస్తూ భార్యాభర్తలు ఉన్నారు. అలాగే ప్రైవేట్ సెక్టార్లో ఎక్కువ శాతం, దాదాపు 40-50%. అంటే హైదరాబాదు క్యాపిటల్ కాబట్టి ఇక్కడ సంబంధాలు అలా పెట్టుకొని మ్యారేజ్ చేసుకొని వచ్చి సెటిల్ అయి ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇబ్బంది. ఈరోజు పోయిన సంవత్సరం జూలై ఆగస్టు నుంచి మొదలుపెట్టారు. మేము చాలా స్పష్టంగా అడుగుతున్నాం. 2-3 సమావేశాలు పెట్టారు. సమావేశాల్లో చాలా స్పష్టంగా చెప్పాం, దయచేసి మీరు ఆదేశాలు అందరినీ పిలిపించండి, విభాగాధిపతులను కూడా మీరు అధికారులను కూడా పిలిపించండి, వారిలో కూడా స్పష్టం లేదని చెప్పుకుంటూనే వస్తున్నాం. మొదట ఫిబ్రవరి నాటికి హెచ్ఓడీలని బయటికి పంపించండి అని మాకు సమావేశం పెట్టి చెప్తే ఆ సమావేశం నాటికి అప్పటికి అన్ని ఆఫీసులు చూసుకునేదానికి బయటికి వెళ్ళాం. కానీ మరలా కాదు మీరందరూ కూడా వెలగపూడిలోనే వెళ్ళాలి, అక్కడే ఉన్నటువంటి ఇప్పుడు కడుతున్నటువంటి 2 floorల మీద ఇంకో 2 floorలు వేసి అక్కడే చేస్తారన్నారు. మరలా ఆగిపోయింది. విభాగ కార్యాలయం చూసుకోవడం ఆపేశారు. ఇప్పుడు మరలా ఒక 1 week బ్యాక్ కాదు మీరు మరలా బయటికే వెళ్ళిపోవాలి, అక్కడ కష్టం కట్టడం అన్నారు. ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆయన మీద మాకున్న గౌరవం కానీ మాకున్నటువంటి అటాచ్మెంట్, ఈ ఉద్యమం సందర్భంగా ఏర్పడిన అటాచ్మెంట్తో కానీ మేమందరం సిద్ధంగా ఉన్నాం. ప్రజలు కోరుకుంటున్నారు ఇప్పుడు కొత్తగా మా దగ్గరకు పాలన రావాలని, అందుకని మేము వెళ్ళేదానికి సిద్ధంగా ఉన్నాం. అయితే మాకున్నటువంటి ఇబ్బందులు అనేక రకాలుగా దాన్ని చర్చించేదానికి కూడా సమావేశం ఇప్పుడు పెట్టే పరిస్థితులు లేరు. పెట్టండి, ఒక సమావేశం ఏర్పాటు చేయండి. చాలా ఉన్నాయి ఇక్కడ. మీరు విభాగాధిపతి కార్యాలయాలు పంపించాలన్నారు. ఆ విభాగాధిపతులు ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఎంతమంది ఈరోజు నిన్న సీఎం గారు ముఖ్యమంత్రి గారు గట్టిగా సీరియస్గా చెప్పేంత వరకు కూడా ఏ ఒక్కరు కూడా సీరియస్ తీసుకోలేదు. ఈ రోజు వెళ్ళి
కార్యాలయాలు చూస్తున్నాం. ఆ కార్యాలయాలకు వెళ్తే ఎక్కడా కూడా కట్టి రెడీగా ఉండవు కదండి, మనకి స్లాబులు వేసి వదిలేసి ఉన్నాయి. ఒక్కొక్క కార్యాలయాన్ని ఈరోజు సిద్ధం చేయాలంటే మినిమం 3 నుంచి 4 నెలలు పడుతుంది. సో ఇలాంటి ఈ దీనికి హెచ్ఓడీలకి మళ్ళా కొంత సమయం తీసుకునే పరిస్థితి ఉంది. చంద్రశేఖర్ రెడ్డి గారు, శాఖాధిపతుల కార్యాలయాలని జూన్ 27 తేదీలోగా అమరావతికి చేరుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. మరి ఇందుకు శాఖాధిపతులు ఎంతవరకు సిద్ధంగా ఉన్నారు? రాష్ట్రం విడిపోతే ముఖ్యంగా ఉద్యోగులకే తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది, ఇబ్బందులు పాలవుతామని చెప్పేసి మేము అప్పుడు ఉద్యమాన్ని కూడా చేపట్టడం జరిగింది. అయితే అనుకున్నట్టే కొన్ని ఇబ్బందులు కూడా మొదలయ్యాయి. పర్టికులర్గా హైదరాబాద్కు వచ్చినటువంటి ఉద్యోగస్తులు సెక్రటరియట్లో కానీ హెచ్ఓడీలో కానీ పనిచేసే ఉద్యోగస్తులు ఒకసారి అపాయింట్ కాబడ్డారంటే వాళ్ళు రిటైర్ అయిన దాకా అదే కార్యాలయంలో పనిచేసి రిటైర్ అవుతారు. ఇది మా సొంత ఊరు అనే టైప్లో ఇక్కడ సెటిల్ కావడం జరిగింది. అయితే మేమందరం కూడా ఇక్కడ పనిచేసే ఉద్యోగస్తులకి రాష్ట్రం అనేది విడిపోయింది, ఖచ్చితంగా మనం మన ప్రాంతానికి వెళ్ళాలి అని చెప్పి హైదరాబాద్లో హెచ్ఓడీలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే 112 డైరెక్టరేట్లలో పనిచేస్తున్నారో దాదాపు ఈ రోజున ఇంక్లూడింగ్ సెక్రటరియట్ 12,000 దాకా ఉద్యోగస్తులు ఉన్నారండి. ఈ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ అండ్ ఇంక్లూడింగ్ మెన్ అంటే పోలీస్ కానిస్టేబుల్స్, సెక్రటరియట్లో పనిచేసే వాళ్ళు, డైరెక్టరేట్స్లో కూడా ఈ 12,000 మంది ఉద్యోగస్తులకు కూడా మేము దాదాపుగా అన్ని తరగతుల వరకు కూడా చెప్పాం, మనం మన ప్రాంతానికి వెళ్ళాలి, అక్కడికి వెళ్తేనే అభివృద్ధి స్పీడ్గా చేసుకోవచ్చు అనేటువంటిది. అయితే ప్రభుత్వం తరఫు నుంచి కూడా ఒక క్లారిటీ, ఒక సిస్టమేటిక్గా లేదు. ఫస్ట్లోనే ఒకసారి ఏమంటున్నారంటే మీరు కార్యాలయం ఎత్తుక్కోవాలి అని చెప్పి చెప్పడం జరిగింది స్టార్టింగ్లో. తర్వాత మళ్ళీ అందరికీ కలిపి వెలగపూడి దగ్గర సెక్రటరియట్కి డైరెక్టరేట్స్కి కూడా వసతి కల్పిస్తామని చెప్పడం జరిగింది. అయితే జూన్ 15కి కొంత, జూలై మాసానికి కొంత, ఆగస్టు మాసాంతరం కొంత వెలగపూడి ప్రాంతంలో మేము స్పేస్ ఇస్తాము, వెళ్ళాలి అంటే మేము ఆ ఉద్యోగస్తులందరికీ కూడా మేము చెప్పడం జరిగింది ఆ సిస్టంలో వెళ్ళడానికి. తర్వాత ఇప్పుడు ఉన్నట్టుండి ఓన్లీ అక్కడ సెక్రటరియట్ వాళ్ళకే ఇస్తాము, హెచ్ఓడీస్కి ఇవ్వము, హెచ్ఓడీస్కి అటు గుంటూరు కానీ లేకపోతే విజయవాడలో కానీ చూసుకోండి అని చెప్తున్నారు. అయితే దాదాపుగా ఈ ఉద్యోగస్తులందరికీ కావాల్సినటువంటి స్పేస్ అక్కడ అవైలబిలిటీ ఉందా అంటే ఉంది అంటున్నారు, కానీ అక్కడికి వెళ్ళి చూస్తే అది ఇమీడియట్గా అక్కడ ఆఫీస్ పెట్టుకోవడానికి వీలు పడట్లా. అవన్నీ కూడా పార్టిషన్ చేసుకుని ఆఫీస్ ఫంక్షన్కి చేసుకోవాలంటే కనీసం ఒక 2-3 నెలలు పట్టేదానికి టైం ఆస్కారం ఉంది అక్కడ. మేము ఫస్ట్ నుంచి కూడా కోరేది ఏంటంటే 120 హెచ్ఓడీలు ఉన్నాయి, అన్నీ ఒకేసారి ఇక్కడి నుంచి తరలిస్తే కొంత ఇబ్బంది ఉంటుంది, మీరు ఒక ఫేజ్డ్ మేనర్లో తరలించండి అని చెప్పాం. అయితే ఇప్పుడు కూడా మేము కోరేది అంటే ఒక ఫేజ్డ్ మేనర్లో తరలిస్తే ఒక నెలకు ఒక 20 ఆఫీసులో 30 డైరెక్టరేట్స్ మీరు కార్యాలయాలు అక్కడ ఎత్తుక్కున్న తర్వాత ఉద్యోగస్తులు కూడా అక్కడికి తరలి వెళ్ళండి. ఆ సిస్టంలో పెడితే ఆఫీసులు ఎత్తుక్కోవడానికి వీలుంటుంది, అలాగే ఉద్యోగస్తులకు కూడా అక్కడ ఉండడానికి అకామిడేషన్ కూడా ఎత్తుకోవడానికి వీలుంటుంది. పర్టికులర్గా ఎవరైతే ఉమెన్ ఎంప్లాయీస్ దాదాపుగా 3,000 నుంచి 3,500 వరకు ఉండొచ్చు అని మా అంచనా. ఒక వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ లాంటిది అక్కడ పెట్టాలి అని చెప్పేసి కూడా మేము ఆ రోజు చెప్తే దానికి ఆ రోజు సుముఖత వ్యక్తం చేయడం జరిగింది. నవ్యాంధ్ర రాజధాని అమరావతి నుంచే ప్రజలకు ఇక పరిపాలన అందనుంది. రాజధాని ఎంపిక నుంచి తాత్కాలిక సచివాలయ నిర్మాణం దాకా ప్రభుత్వం సాధించిన ప్రగతి భవిష్యత్తుకు ఏ విధమైన భరోసాని కల్పిస్తోంది? ఇది తప్పకుండా ప్రజలందరికీ కూడా ప్రభుత్వం దగ్గరికి రావటం అనేటువంటిది చాలా సౌకర్యవంతంతో కూడినటువంటి ఒక సదుపాయం. ఉద్యోగులంటే వాళ్ళు సేవకులు. ఏదైనా ఒక లక్ష్యం, ఒక ప్రభుత్వం, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఏం ఆశిస్తున్నారు అనేటువంటిది చేయగలిగింది ఎవరు అంటే దాని వారధులు కానీ, చేయవలసింది కానీ, అటువంటి బాధ్యత ఉన్నటువంటి పొజిషన్లో ఉంది ఎవరంటే అది ఉద్యోగులు. ఇప్పుడు ఇక్కడ కూడా మనం చూసాం, హైదరాబాద్లో సుమారు 30-40 కిలోమీటర్స్ రేడియస్ నుంచి దాదాపు 1.5 అవర్స్ ట్రావెల్ చేసి ఎన్నో మంది ఎంప్లాయీస్ వస్తూ ఉన్నారు ఇక్కడికి. అయితే మనకు మానసికంగా కొంత ఒక ఇల్లు మారాలన్నా, ఇల్లు కట్టుకోవాలన్నా ఉండేటువంటి అలజడి, ఆందోళన ఇవన్నీ ఉంటాయి. సోదరులు చెప్పిన వాటి అన్నిట్లోనూ కొంత ఉంది ఇబ్బంది అనేటువంటి కోణం. అయితే ప్రభుత్వం కూడా ఇవాళ మనము ఫాస్ట్గా రిగైన్ అవ్వాలి. ఇప్పుడు టైం అనేటువంటిది, టైమ్ ఈజ్ మనీ. ఇవాళ మనం 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఇంకా మనం ఆగి చేసుకునేటువంటి సదుపాయం వెసులుబాటు చట్టంలో ఇచ్చారు 10 సంవత్సరాల వరకు. కానీ అంతకాలం మనం వేచి ఉండి కన్నా కూడా ఎంత వేగంగా మారుతున్నటువంటి పరిణామాలు ఈ నేపథ్యంలో దానికి ఇంకా వేగంగా మనం పరిపాలన ఇచ్చి ముందుకెళ్లాల్సినటువంటి అవసరం కూడా ఉంది. బేసిక్గా 3-4 మేజర్ ప్రాజెక్ట్స్ తీసుకుంది ఈరోజు గవర్నమెంట్. అటు పోలవరం ఇరిగేషన్ కానీ, అగ్రికల్చర్ కానీ, క్యాపిటల్ సిటీ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ, వీటన్నిటికీ మంచి ప్రజలు కోరుకునేటువంటి చిన్న చిన్న సిటిజన్ సర్వీసెస్ ఉంటాయి. ఇవన్నిటి కోసం ఇక్కడ ఏమవుతుంది, ఇప్పుడు ట్రాన్సిటరీ ఫేజ్లో ఉండటం మూలంగా ఫైల్ మూవ్మెంట్ కానీ అంతా కూడా ఒక డిస్టర్బెన్స్ వచ్చింది. దీని అంతా కూడా రేపు మనం ఒక ఈ గవర్నెన్స్ అనుకుంటున్నాము. ఈ ట్రాన్సిషన్ ఇంకా సర్దుబాటు అవ్వాలి అంటే తప్పకుండా పూర్తి స్థాయిలో ఇప్పుడు ఏదైతే ఉన్నాయో ఈ టీదింగ్ ప్రాబ్లమ్స్ తప్పకుండా ఇవి ఒకసారి వన్స్ వి స్టార్ట్ ఒక బిగినింగ్ వచ్చిన తర్వాత ఎవ్రీ మంత్ దెల్ బి సమ్ టీదింగ్ ప్రాబ్లమ్స్, అబ్స్టకిల్స్
సైకిల్స్, మళ్ళీ రివ్యూ మీటింగ్స్, ఆ మీటింగ్స్లో వాటికి యాక్షన్ ప్లాన్ చేసుకుంటాం, దానికి అనుగుణంగా వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా ఇప్పుడు ఎవ్వరూ కూడా రామని అనలేదు. ఎంత తొందరగా వెళ్ళాలి అన్న దాని మీద కొద్ది మందికి కొంత ఇబ్బందులు ఉన్నాయి. అక్కడ కూడా తప్పని పరిస్థితి ఇది. మన ముఖ్యమంత్రి గారే చూస్తే దాదాపు 6 నెలల పాటు బస్సులో పడుకున్నటువంటి పరిస్థితి. ఇప్పటికి కూడా అక్కడ ఇక్కడ మనం రోజు చూస్తున్నాము. ప్రతి ఒక్కరికి ఇది మంత్రుల్ని చూస్తున్నాము, ఎమ్మెల్యేస్ని చూస్తున్నాము. ఈ కష్టంలో ఒక్క ఉద్యోగులే కాదు, అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు, ఇంక్లూడింగ్ ప్రజలు. కాబట్టి మనం ఒక చరిత్ర సృష్టించాలి అంటే అందులో మన పాత్ర ఏంటి, రేపు ఈ యొక్క చరిత్రలో మనకు కూడా ఒక అధ్యాయం ఉంటుంది, మన ఉద్యోగుల పాత్ర కూడా ఒక అధ్యాయం కాబోతుంది అని ఒక పాజిటివ్ స్పిరిట్తో పనిచేయవలసినటువంటి అవసరం ఉద్యోగస్తుల మీద కూడా ఉంది. మురళీకృష్ణ గారు, రాజధానికి తరలి వచ్చే ఉద్యోగులు వాళ్ళ ఇంటి అద్దెల విషయంలో ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా రెంట్ కంట్రోల్ యాక్ట్ను కూడా ప్రయోగించడానికి సంసిద్ధమవుతోంది. మరి ఈ పరిస్థితుల్లో రాజధానిలో అసలు ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి, అద్దెలు ఏ విధంగా ఉన్నాయి? అంటే ఇప్పుడు అక్కడ అద్దెలు ఎక్కువ చెబుతున్న మాట వాస్తవమే, సీట్లకి పిల్లలు ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం. అయితే ఇప్పుడు ఈ అద్దెలు సీట్లు అనేది పెద్ద అది మేజర్ సమస్యగా మనం భావించకూడదు. అంటే ఇప్పుడు మనం ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు కొన్ని అక్కడ డిమాండ్ ఉంది, డిమాండ్కి అనుగుణంగా వాళ్ళు చెప్తున్నారు. నా ఉద్దేశ ప్రకారం ఒక 6 నెలలు పోతే అక్కడ అసలు మొత్తం ఇళ్ళన్నీ ఖాళీగానే ఉంటాయి. అంత లెవెల్లో నీకు అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి. ఈ 2-3 నెలలే వాళ్ళు ఎంత డిమాండ్ చేసినా దానికి అనుగుణంగా మొన్న సీఎం గారు అన్నారు, మంత్రి గారు నారాయణ గారు కూడా చెప్పారు, అవసరమైతే రెంట్ కంట్రోల్ యాక్ట్ పెడతామన్నారు. సరే, వాటన్ని సమస్యలు వేరండి. ఏంటంటే దానికి కూడా వెళ్తారు, కొంచెం కష్టపడదు. మెయిన్ ఏంటంటే కొంచెం అంటే ఇక్కడ 30-40 కిలోమీటర్ల నుంచి వచ్చినా కూడా ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీకు వనసలిపురం నుంచి వస్తారు, లేదు కూకట్పల్లి నుంచి వస్తారు, అంటే డైరెక్ట్ బస్ ఫెసిలిటీస్ అవి ఉన్నాయి. సరే, ఏదైనా ఒక 6 నెలల పాటు కష్టాలు ఉంటాయి. కష్టాలు బేర్ చేయడానికి కూడా ఎంప్లాయీస్ అందరూ కూడా రెడీగా ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఈ టైము అనేది ఫిక్సింగ్ అనేది కొంచెం డిలే అయిపోయేసరికి పిల్లలు అక్కడ చేర్చుకోవాలా, ఇక్కడ చేర్చుకోవాలా, అక్కడ తీసుకోవాలా, ఇల్లు వద్దు. మళ్ళీ ఇక్కడ ఏంటంటే జనరల్గా 2 months ఎవరైనా ఇక్కడ హైదరాబాద్లో 2 months రెంట్ అడ్వాన్స్ ఇచ్చి ఉంటాం. మళ్ళీ ఇప్పుడు అక్కడికి వెళ్తే వాళ్ళు 2 months 3 months అడుగుతున్నారు. మళ్ళీ 2 నెలల ముందర ఇక్కడ చెప్పబోతే ఈ రెంట్స్ పోతాయి. ఏంటంటే మిడిల్ క్లాస్ పీపుల్ వచ్చేసరికి ఇవన్నీ కూడా పైసా లెక్కేసుకునేసరికి అక్కడ అడ్వాన్సులు, ఇక్కడ ఇచ్చిన అడ్వాన్సులు పోతున్నాయి, అక్కడ ముందరగా అడ్వాన్సులు ఇవ్వాల్సి వస్తాయి. ఇట్లాంటి ఫైనాన్షియల్గా కొన్ని సమస్యలు. ఈ సమస్యలు ఏంటంటే ప్రాక్టికల్గా వచ్చేసరికి 2-3 నెలల్లో తేలిపోతాయి. కాకపోతే మెయిన్ అసలుకి నిజమైన సమస్యలు ఉండేవాళ్ళు ఒక 20% ఎంప్లాయీస్ ఉన్నారు. ఏంటంటే ఇక్కడ మనం సెటిల్ అయిపోయాం అనుకోని హైదరాబాద్లో మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళకి 25 సంవత్సరాలు. నేను ఒక అమ్మాయి వచ్చి నన్ను అడిగింది, 20 years సర్వీస్ ఉంది, వాళ్ళ హస్బెండ్ DRDAలో చేస్తాడు. ఇప్పుడు ఆమె కానీ 20 years తిరగాలి. అది వాళ్ళది నిజమైన సమస్య. అవి జనానికి కొంతమంది తెలియకుండా వీళ్ళు రావంటున్నారు, వైజాగ్ ట్రాన్స్ఫర్ చేస్తే వెళ్ళలేదా, గుంటూరు నుంచి తిరుపతి ట్రాన్స్ఫర్ అని కొంతమంది కామెంట్స్ వస్తున్నా మాకు బాధ వేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మేము ఇక్కడ వచ్చి హైదరాబాద్లో జాబ్లో చేరిన రోజు ఏమనుకున్నాం, ఇక్కడే రిటైర్డ్ అయిపోతాం, ఇక్కడే చచ్చిపోతాం అనే లెక్కలో మాకు ఊళ్ళో ఉండే చిన్న స్థలాలు కానీ పొలాలు కానీ అమ్ముకొని వచ్చి ఇక్కడ పర్మనెంట్గా కన్స్ట్రక్షన్ చేసుకొని పిల్లలు అన్ని రకాలుగా ఇక్కడ ఉండిపోతామని మాకు అనుకోకుండా పడ్డ ఉపద్రవంలో అది చేరుకోవడానికి కొంత ఇబ్బంది అయితే ఉంటుంది. ఇప్పుడు విజయవాడ నుంచి తిరుపతి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు వాడు ప్రిపేర్ అయ్యి ఉంటాడు. ఎందుకంటే Zone 1లో ట్రాన్స్ఫర్ ఎప్పుడైనా అవుతుందని ఫ్యామిలీని ఒకసారి సెటిల్ చేసుకుంటాడు. అదేవిధంగా జోనల్ వాళ్ళు ప్రిపేర్. మాకేంటంటే మానసికంగా ప్రిపేర్ కాబోయేసరికి అదొక 1-6 నెలలు పడుతుంది. పట్టినా కూడా అది మనకు తప్పదు. రాష్ట్ర విభజన జరిగినప్పుడే అనుకున్నాం. వెంకటేశ్వర గారు, వారానికి 5 రోజుల పని దినాలు, అలాగే 43% ఫిట్మెంట్ ఇవ్వటం, ఇట్లాంటి ప్రోత్సాహకాలు ఉద్యోగుల్లో ఎలాంటి ఉత్సాహాన్ని కలిగిస్తాయి? ప్రధానంగా రాజధానికి తరలి వెళ్ళటానికి ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి ఆశిస్తున్నారు? 42% ఫిట్మెంట్ ఉద్యోగులకు ఈరోజు ఒక గౌరవమైనటువంటి స్థానాన్ని కల్పించింది. ఎందుకంటే ఒక ప్రైవేట్ సెక్టార్లో వచ్చే ఉద్యోగ జీతంతో కన్నా ఈరోజు ప్రభుత్వ ఉద్యోగ జీతం పర్వాలేదనేటువంటి స్థాయిలో ఉన్నాం. అందువరకు మాత్రం మేము ఆయనకు ధన్యవాదాలు చెప్పాలి. అదే కాదు, ఉద్యోగం చేసినటువంటి మేము 66 రోజులు ఉద్యోగం చేస్తే సెలవు జీతాన్ని కూడా ఇచ్చినటువంటి ఘనత కూడా ఆయనకే దక్కింది. అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇక్కడ మేము ఒక్కటేనండి చాలా స్పష్టంగా చెప్పదలుచుకుంది, కేవలం స్పష్టత లేనందువల్ల ముఖ్యమంత్రి గారు ఆదేశాలని కింది వారి ఉన్నటువంటి అధికారులు అయితే ఎవరైనా అనుకోండి, వారు సరైనటువంటి స్పష్టత మాకు ఇనందువల్లే ఈ డిస్క్రిపెన్సీ వచ్చింది. అంతకు తప్పితే ఉద్యోగులు ఇప్పుడు కానీ 1 సంవత్సరం నుంచి సిద్ధంగా ఉన్నారు. మీరు రేపు కాదు, సంవత్సరం నుంచి సిద్ధంగా ఉన్నారు వెళ్ళేదానికి. కానీ ఆదేశాలు కరెక్ట్గా స్పష్టతగా ఆయన కోరుకున్న వాటిని కిందికి తీసుకురాలేదని ఎక్కడ లోపం జరిగిందో మాకైతే తెలియదు. 2, ఇప్పుడు వెళ్ళేటువంటి అక్కడికి వెళ్ళేదానికి అందరం సిద్ధంగా ఉన్నాము. అందులో ఎలాంటి ఎవరికి కూడా లేదు. కానీ డేటా ఇప్పుడు ఇక్కడి నుంచి షిఫ్ట్ అయ్యేదానికి ఇప్పుడు జరిగినటువంటి విభజన తర్వాతనే 1 year నుంచి బోల్డ్ అంతా డేటా అటు ఇటు డిస్లొకేషన్ అయింది. ఫైల్స్ ఇప్పటికి కూడా తెలంగాణ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటున్నాం, ఎందుకంటే కనపడక. ఇలాంటి పరిస్థితి మళ్ళీ జరగకుండా అంటే హడావుడి చేయొద్దు. ఉన్నటువంటి డేటాని చాలా జాగ్రత్తగా 1-2 సమావేశాలు
ఆఫీసర్లు వేసుకొని ఆ డేటా మళ్ళా ఇప్పుడంతా కూడా ఈ ఆఫీస్ ఫైల్ వచ్చేసేసి మొత్తం జరుగుతుందండి. ఆ డేటా మళ్ళీ దెబ్బతినకుండా, ఫైల్స్ దెబ్బతినకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మనకి విపరీతమైనటువంటి ఎక్స్పెండిచర్ ఖర్చు అవుతూ ఉంది ఈ రోజున ఒక ఉద్యోగికి. ఈ నుంచి అక్కడ షిఫ్ట్ అవ్వడానికి ఓఎంఆర్ షిఫ్టింగ్కి దాదాపు ₹1,000 షిఫ్టింగ్ ఛార్జెస్ అవుతున్నాయి. అడిషనల్ ఎక్స్పెండిచర్ ఏ విధంగా బేర్ చేయాలనేటువంటి దాంట్లో బాగా బాధకు లోనవుతా ఉన్నారు. అదేవిధంగా ఉమెన్ ఎంప్లాయీస్ అందరికి కూడా ఒక హాస్టల్ ఎవరైతే విల్లింగ్ ఉంటారో వాళ్ళే ఉంటారు హాస్టల్లో క్యాడర్తో సంబంధం లేదండి. మాకు తెలిసిందంటే కొంతమంది క్యాడర్లు అనుకుంటారు వాళ్ళు డిస్టర్బెన్స్ వస్తుందేమో వద్దులే అని చెప్పినట్టుగా మా దృష్టికి వచ్చింది. కరెక్ట్ కాదు అది. క్యాడర్తో సంబంధం లేకుండా ఉమెన్ ఎంప్లాయీస్ అందరూ కలిసి ఉంటారు, ఎలాంటి ఇబ్బంది కూడా లేదు. వాళ్ళకి ఆ అకామిడేషన్ అనేది ఒకటి ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి భావిస్తున్నాం. మనం త్యాగం చేయాలి మన అవసరం అయితే, ఎందుకంటే రైతులు తర్వాత ఈరోజు 30,000 ఎకరాలు ఇచ్చిన తర్వాత త్యాగం చేస్తుందంటే ఉద్యోగులండి. ఇది 100% చెప్పగలుగుతాను. అన్ని రకాలుగా నష్టపోయి వెళ్తున్నారు. చంద్రశేఖర్ రెడ్డి గారు, రాజధాని అమరావతి ప్రాంతంలోనే ముఖ్యమంత్రి కార్యాలయం, శాఖాధిపతుల కార్యాలయాలు, ఇతర ముఖ్య కార్యాలయాలు ఉంటే రాజధాని నిర్మాణంతో పాటు రాష్ట్ర పరిపాలన ఏ విధంగా వేగవంతం అవుతుంది? కార్యాలయాలన్నీ కూడా ఒకే దగ్గర ఉంటే ప్రజలకు ఏదైనా పని మీద వచ్చినప్పుడు వాళ్ళు పనులు సక్రమంగా ఇమ్మీడియట్గా అటెండ్ కావడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఒకే దగ్గర కార్యాలయాలు ఉంటే ఆ సంబంధిత అధికారులు ఎవరైతే, ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఓడి అక్కడ ఉంటే తర్వాత సెక్రటరీ గారు కూడా అక్కడే ఉంటారు కాబట్టి హెచ్ఓడిలో ఇక్కడ లేదు అక్కడికి వెళ్ళింది అంటే ఇమీడియట్గా కన్సర్న్డ్ ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గరికి, కన్సర్న్డ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళడానికి, అలాగే ముఖ్యమంత్రి కార్యాలయం అన్నీ ఒక దగ్గర ఉంటే ఎఫెక్టివ్గా ఉంటుందనేది మా యొక్క ఉద్దేశం. టెంపరీ కార్యాలయాలు ఏదైతే ఇప్పుడు సెక్రటరియట్ కడుతున్నారో అక్కడే హెచ్ఓడీలకు కూడా కడతాము అని చెప్పి అన్నారు. మరి దానికి ఇప్పుడు అనుకున్న దానికంటే దాదాపుగా ఎక్కువగా డబ్బులు అవుతున్నాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రియంబర్స్మెంట్ కూడా రావట్లేదు కాబట్టి పాసిబిలిటీ లేదు. దాదాపు 850 crores అవుతుంది కాబట్టి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఎకనామిక్గా మేము చేయలేము అనేటువంటి వాదన ప్రభుత్వం వినిపించింది. అయితే పర్మనెంట్గా ఏదైతే బిల్డింగ్స్ కట్టబోతున్నారో అప్పుడు కార్యాలయాలన్నీ కూడా హెచ్ఓడీస్ కానీ, సెక్రటరియట్ కానీ, లేకపోతే మినిస్టర్స్ కార్యాలయాలు కానీ అన్నీ ఒక దగ్గర ఉంటే అడ్మినిస్ట్రేషన్ అనేది చాలా స్పీడ్గా ఉంటుందనేది నా యొక్క అభిప్రాయము. అయితే ఈ తరలింపు విషయంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్నటువంటి అధికారులతో మేము మాట్లాడడం జరిగింది. అయితే అక్కడ వాళ్ళు చెప్పింది ఏంటంటే ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని ఏదో తీసుకెళ్ళి అక్కడ రోడ్డు మీద కూర్చోబెట్టాలనేటువంటి ఉద్దేశం ముఖ్యమంత్రి గారికి లేదు. అయితే కార్యాలయాలు స్పీడ్గా వెళ్ళడానికి అనువుగా ఉంటుందని చెప్పేసి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. మీరు త్వరగా కార్యాలయాలు ఎత్తుక్కోండి అని చెప్పేసి కూడా అక్కడ అధికారులు చెప్పారు. అయితే అది అదునుగా తీసుకొని ఎండోమెంట్స్ కమిషనర్ చెప్పిందంట వాళ్ళ ఉద్యోగస్తులకి, ఒక ఫంక్షన్ హాల్ తీసుకుంటాం, 4 నెలలు ఆ ఫంక్షన్ హాల్లో ఉండాలి, దాంట్లో అల్మరాలన్నీ కూడా మీకు పార్టిషన్ లాగా పెడతాము గుంటూరులో, అక్కడి నుంచి కార్యాలయం పనిచేయాలి, మీరు ఖచ్చితంగా మీ సామాన్ ప్యాకప్ చేసుకోండి అని చెప్పిందట. అది ఎంతవరకు సబబు? అదే వాళ్ళకు పర్మనెంట్ బిల్డింగ్ కడుతున్నారు, అది 4 నెలల లోపల ఆ బిల్డింగ్స్ అవుతాయి. అదే కాదు ఇంకా కొన్ని కార్యాలయాలు కొంత ఓన్గా బిల్డింగ్స్ కట్టుకుంటున్నారు వాళ్ళ డిపార్ట్మెంట్స్లో విజయవాడలో. కాబట్టి ఆ కార్యాలయాల్లో 2 నెలలు 3 నెలలు 4 నెలల లోపటే అన్నీ అయిపోతాయి. అయిపోయినంత వరకు కార్యాలయాలు ఇక్కడే ఉంచి డైరెక్ట్గా ఇక్కడి నుంచి ఆ కొత్త బిల్డింగ్లోకి తరలిస్తే బాగుంటుంది. రేణు గారు, ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అమరావతి తరలిపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఈ పరిస్థితుల్లో వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు రాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? ప్రభుత్వం సైడ్ నుంచి మాత్రం అన్ని రకాలుగా పిల్లలకు కూడా స్కూల్స్ విషయంలో కానీ, ఇతరత్ర ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ కానీ, ఇట్లా వీటన్నిటిలోనూ వారు అడిగినవి అన్నీ కూడా చాలా పాజిటివ్గా ఉంది. ఎక్కడైనా చిన్న చిన్న ల్యాప్సెస్ ఉండొచ్చు, వాటిని కూడా ఓవర్కమ్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ప్రభుత్వ కీలక శాఖలు అందుబాటులో ఉన్నప్పుడే ప్రభుత్వ సేవలు ప్రజలకు సక్రమంగా అందుతాయి. అలాగే పాలన అంతా అమరావతి నుంచే సాగితే రాజధాని నిర్మాణం కూడా వేగవంతం అవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.